హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎందుకు రష్యన్ అమ్మాయిలు ఇండియన్ అబ్బాయిలను ఇష్టపడుతున్నారు, వారు పుట్టిన దేశాన్ని వదిలేసి వచ్చి మరి ఇక్కడ ఇండియా అబ్బాయిలను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో, అంతేకాకుండా రష్యన్ అమ్మాయిలను ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుంటారు. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రష్యా ఇది ప్రపంచంలోనే ఎక్కువ భూభాగం ఉన్న దేశం. దాదాపుగా 17 లక్షల మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంలో ఒకటి. కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇండియాకి రష్యాకి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ప్రపంచ దేశాల్లోనే అందమైన మహిళలలో ఈ రష్యన్ అమ్మాయిలు కూడా ఉంటారు. వీరిలో చాలామంది తెల్లగా నీలిరంగు కళ్ళతో ఎంతో ఆకర్షణంగా కనిపిస్తారు. వీళ్ళు ఎక్కువగా జిమ్ మరియు ఫిట్నెస్ మీద దృష్టి పెడతారు. జీవితంలో స్వతంత్రంగా ఉండేందుకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. అంతేకాకుండా కుటుంబం పట్ల ఎంతో ప్రేమగా, గౌరవంగా ఉంటారు. మరియు ఇన్ని లక్షణాలు కలిగి ఉన్న అమ్మాయిలు ఎందుకు రష్యన్ అబ్బాయిలను దూరం పెడుతున్నారు? వాళ్ళు పుట్టిన దేశాన్ని వదిలేసి మన భారతదేశానికి వచ్చి భారతీయ అబ్బాయిలని ఎందుకు అంతలా ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతదేశంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. బంధుమిత్రులను అందరినీ పిలిచి ఎంతో పద్ధతిగా పెళ్లి చేసుకుంటారు. అయితే రష్యా కంట్రీలో మాత్రం అలా ఉండదు. అక్కడ పెళ్లి చేసుకోవాలంటే కేవలం 15 నుంచి 20 మంది ఉంటే సరిపోతుంది. జస్ట్ ఒక్క చిన్న పార్కులో అమ్మాయి మరియు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అండ్ ఫోటోగ్రాఫర్ ఉంటే ఈజీగా పెళ్ళైపోతుంది. ఇక పెళ్ళైన తర్వాత అందరూ ఫుల్గా తాగేసి ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. కానీ మన దేశంలో ఎంతో బాగా వివాహాన్ని జరిపిస్తారో మన అందరికీ తెలుసు. అక్కడి జీవితాంతం కలిసి ఉండే వాళ్ళు కేవలం 1% మాత్రమే ఉంటారు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత కేవలం 6 నెలలు మాత్రమే కలిసి ఉంటారు. కానీ మన భారతదేశానికి మాత్రం వివాహానికి ఎంతో పెద్ద పీఠం వేస్తారు. ఏదైనా ప్రాబ్లం వస్తే తల్లిదండ్రులు లేదా బంధువులు వచ్చి వారికి సహాయం చేసి వాళ్ళని కలుపుతారు. ఈ పద్ధతి రష్యన్ మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రష్యన్ అబ్బాయిలు ఎక్కువగా సోమరితనంగా, బద్ధకంగా ఏ పని చేయకుండా ఉంటారు. వీళ్లకు ఇల్లు, పిల్లలు, సంసారం బాధ్యతలపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడు చూసినా ఎక్కువగా తాగేసి రోడ్ల మీద పడిపోతూ ఉంటారు. కేవలం వాళ్ళు ఆహారం పైన, త్రాగడం కోసం ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. దీని కారణంగా రష్యన్ మహిళలకు అక్కడి అబ్బాయిలకు కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది. అంతేకాకుండా అక్కడ అబ్బాయిలను నిర్లక్ష్యం వల్ల మహిళలు ఎక్కువగా టెన్షన్ తీసుకోవడం, పిల్లల కోసం బాధపడుతూ ఉంటారు. రష్యా దేశంలో అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా అక్కడ ఉన్న అబ్బాయిలు 2 నుంచి 3 పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఇది కేవలం రష్యన్ మహిళలకే కాకుండా ఏ మహిళలకు నచ్చే విషయం కాదు. ఒక ఇంటర్వ్యూలో రష్యన్ అమ్మాయిలు భారతదేశం కోసం ఇలా చెప్పారు: మేము భారతదేశాన్ని ఎందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నామంటే భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలు మరియు సాంప్రదాయాలు రష్యన్ అమ్మాయిలను చాలా ఆకట్టుకుంటాయి. భారతీయ అబ్బాయిలు ఎంతో సహనంగా, గౌరవంగా మరియు మంచి సంబంధాలను కలిగి ఉంటారు. భారతీయులు కుటుంబపరంగా బలంగా ఉంటారు. ఇది రష్యన్ కుటుంబ సంబంధాలకు కూడా దగ్గరగా ఉంటుంది. ఇండియాకి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్లతో ప్రేమగా, గౌరవంగా ఉంటారు. పిల్లల పట్ల బాధ్యత, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, ఫ్యూచర్ ప్లానింగ్ భారతీయుల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ పద్ధతి రష్యన్ అమ్మాయిలలో చాలా ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు కొన్ని సర్వేలు చెప్పిన దాని ప్రకారం సుమారుగా 13,600 మంది ఇండియన్ అబ్బాయిలు రష్యన్ అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. వారు భారతదేశం నుంచి రష్యన్ వెళ్ళాలంటే విదేశీ ప్రయాణం చాలా సులభంగా ఉంటుంది. భారతదేశం నుండి రష్యాకి ప్రయాణానికి ఖర్చు సుమారుగా 70 నుంచి 150,000 వరకు ఉంటుంది. సాధారణంగా టూరిస్ట్ వీసా ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 6,480 రూపాయలు. ఒకవేళ ఎమర్జెన్సీ టూరిస్ట్ వీసా కావాలంటే 13,000 ఖర్చు అవుతుంది. ఇక విమాన టికెట్ల ధర వచ్చేసి 35,000 నుంచి 60,000 వరకు ఉంటుంది. మనం రష్యా వెళ్తే సుమారుగా అక్కడ 7 రోజులు ఉండడానికి 80,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ బడ్జెట్ అంతా ఆహారం, వసతి, ఇతర సౌకర్యాలతో కలిపి 7 రోజులకు కలిపి అప్రాక్సిమేట్లీ వేసినాం అంతే. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, మన దేశం మీద ఉన్న ప్రేమ ఇవన్నీ రష్యన్ అమ్మాయిలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అందుకే రష్యన్ అమ్మాయిలు మన భారతదేశానికి వచ్చి
ఇక్కడ సెటిల్ అవుతున్నారు. ఈ ప్రపంచంలోనే తమ దేశాన్ని కన్నతల్లితో పోల్చిన దేశం భారతదేశం ఒక్కటే. అందుకే ప్రపంచ దేశాల్లోనే ఇండియా పెద్దన్న పాత్ర పోషిస్తుంది. అందుకే మన దేశాన్ని, మన సంస్కృతిని ప్రక్క దేశాల వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు. ఇలాంటి గొప్ప దేశంలో పుట్టినందుకు మనం అందరం గర్వపడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.